పైల్స్ ఎవరికి వస్తాయి, ఎందుకు వస్తాయి అని చూసుకుంటే కనుక ముఖ్య కారణం పైల్స్ రావడానికి కారణం మలబద్ధకం. సో మలబద్ధకం ఉన్న వాళ్ళకి పైల్స్ వచ్చే అవకాశాలు 100కి 100% ఉంటాయి. సో మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్. మనం మోషన్ పోయినప్పుడు ఫ్రీగా వెళ్ళిపోవాలి మోషన్ అనేది. ఎటువంటి ముక్కడం కానీ, ఎటువంటి ప్రెషర్ పెట్టినట్టు ఉండడం కానీ, గంటలు గంటలు పోవడం కానీ, రాళ్ళలాక పడడం కానీ, ఆగి ఆగి ఉండడం కానీ, ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ 2 సార్లు 3 సార్లు 4 సార్లు రావడం కానీ, ఇట్లాంటివన్నీ మనము కాన్స్టిపేషన్ కింద కన్సిడర్ చేస్తాం అన్నట్టు. సో ఇట్లా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ముక్కడం వల్ల ఏమవుతుందంటే ఈ రక్తనాళాలు ప్రెషర్కి లోన్ అవుతాయి అన్నట్టు. సో ప్రెషర్కి లోన్ అయ్యి ఇవి మెల్లగా కిందికి వస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఈ వాల్ అంటే గోడ ఉంది కదా, గోడకు ప్రెషర్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఉండే వెయిన్స్ ఏవైతే ఉంటాయో ఇవి సాగి 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 కిందికి వస్తూ ఉంటాయి. ఈ సాగే దాన్ని బట్టి మనం గ్రేడింగ్ అనేది డివైడ్ చేస్తూ ఉంటాం. పూర్తిగా బయటికి వచ్చేసి బయటనే ఉండిపోతే దానికి గ్రేడ్ 4 అని, వచ్చిపోతూ ఉంటే గ్రేడ్ 3 అని, లోపలనే ఉంటే కానీ కిందికి జారినట్టుగా అనిపించడం ఉంటే దానికి గ్రేడ్ 2 అని, చిన్నగా పులిపిరిలాగా ఉంటే కనుక గ్రేడ్ 1 అని చెప్పి అంటూ ఉంటాం అన్నట్టు. అవి కూడా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అని 2 రకాల పైల్స్ ఉంటాయి అంటే ఏవైనా పైల్సే. చూడడానికి ఎక్స్టర్నల్ పైల్స్ అయితేనేమో ముద్దలు ముద్దలు కనిపిస్తుంటుంది, ఇంటర్నల్ పైల్ లోపల నుంచి బయటకు వస్తుంది కాబట్టి అవి తోస్తే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. బట్ ఎక్స్టర్నల్ పైల్స్ లోపలికి పోవు, ఎందుకంటే బయటనే ఉంటాయి అన్నట్టు. సో ఇవి పైల్స్.